జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. గురుగారు, జ్ఞానం అంటే ఏమిటి? అసలైన ఈ జ్ఞానం అనే అంశాన్ని ఎలా నిర్వచించుకోవాలి? అంటే జ్ఞానము ఈ లోకంలో తెలియుట, జ్ఞాన వివేచనే. తెలియుట అనేటువంటి అర్థంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ జ్ఞానం రావటము అని అంటే రెండు రకాలైనటువంటి జ్ఞానం పుట్టుకతోటి ప్రతి వాళ్ళకి లభిస్తుంటుంది. ప్రథమ ఆధ్యాత్మిక జ్ఞాన, ద్వితీయ లౌకిక జ్ఞాన. ఈ లోకంలో బతుకుతున్నందుకు మనం అందరం కూడా లౌకిక జ్ఞానాన్ని పొందాలి. ఎందుకంటే మన జీవన వాహిక నడవాలి కాబట్టి. రెండోది, ఇదొక్కటే సరిపోదు. ఎందుకనంటే జీవితం అనేటువంటిది దీనికి అంశు. ఒక మహాకవి చమత్కారం ఏం చెప్పాడంటే, జీవితం అనేటువంటి అంశు ఆధ్యాత్మికత అన్నాడు ఈ జీవితానికి. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే కష్టాలు మనం అనుకుంటున్నామో ఈ కష్టాలన్నింటికీ కారణమైనటువంటిది ఈ జన్మ. కాబట్టి ఈ జన్మ రాహిత్యం, మరలా జన్మ ఎత్తకుండా చేసేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికే ప్రతి వాళ్ళం కూడా ప్రయత్నం చేయాలి. దీన్ని పరిభాషలో ఇంకొక రకంగా చెప్పారు. అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటేమో జ్ఞానము అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే దానిని విజ్ఞానము అని చెప్పి ఒకరు చమత్కారంగా చెప్పారు. అంటే విశిష్టమైనటువంటి జ్ఞానము. కాబట్టి జీవితంలో ప్రతి వాళ్ళం కూడా లౌకికంగా జీవితం ఉన్నంత వరకు లౌకిక జ్ఞానము ఉండాలి. దానితో పాటుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మనం సముపార్జించుకుంటూ ఉండాలి. గురుగారు, ఏలినాటి శని అనే పదానికి అర్థం ఏమిటి? ఏలినాటి అంటే ఎన్ని సంవత్సరాలు? ఏలినాటి శని రా బాబు అని తెలుగునాట ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏలినాటి, ఏలు నా నాడు, దాన్ని విడగొట్టారు. ఏలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అని అంటే మొత్తం 7.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాలు కూడా మొత్తం ఏలినాటి శని. ఏంటండి 7.5 సంవత్సరాలు అని అంటే, శని అనేటువంటి ఆ పేరు తలుచుకుంటేనే చాలామందికి భయం కలుగుతుంది. ప్రతి వాళ్ళ జీవితం ఒక 100 సంవత్సరాలు అని అనుకుంటే ప్రతి 30 సంవత్సరాలకి ఏలినాటి శని వచ్చి కూర్చుంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ప్రతి 30 సంవత్సరాలు అంటే మన జన్మరాశి ఏదైతే ఉన్నదో ఆ జన్మరాశికి ముందు రాశి, దాంట్లో 2.5 సంవత్సరాలు. అట్లాగే మన జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, మన జన్మరాశికి తర్వాత ఉన్నటువంటి రాశిలో 2.5 సంవత్సరాలు. ఇట్లా మొత్తం 7.5 సంవత్సరాలు శని ప్రతి వాళ్ళ జీవితంలోనూ వస్తాడు. ఎప్పుడెప్పుడు వస్తాడండి? వాళ్ళ 30 మొదటి 30 సంవత్సరాల్లో ఒకసారి అడుగు పెడతాడు. ఎప్పుడు అడుగు పెడతారో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు ఏలినాటి శని. తర్వాత 30 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఒకసారి వస్తాడు. 7.5 సంవత్సరాలు తిష్ట వేసి కూర్చుంటాడు మన జాతకంలో. తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత 90 సంవత్సరాల లోపు మళ్ళీ ఒకసారి ప్రవేశిస్తాడు మన జన్మరాశిని పట్టి. మరి ఏలినాటి శని అంటే అందరూ కూడా ఎందుకంత వణికిపోతుంటారు? ఏమి పరిహారం చెయ్యాలి అంటే పెద్దవాళ్ళు పాపం దీనికి కూడా చెప్పారు. మీరేమీ భయపడకండి. ఆ శని అనేటువంటి గ్రహం జీవితంలో పీడిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం జనాలందరిలోనూ ఉంది. కానీ ఆయన ఎంత పీడిస్తాడో అంత మేలు చేస్తాడు. ఇప్పుడు ఆ శని చక్కగా తనకి ఆరాధ్య దైవమైనటువంటి పరమశివుణ్ణి ఎవరైతే తలుస్తారో, ఆ శనివారం, ఆ శనిగ్రహం పేరు మీద ఉన్నటువంటి శనివారం, లేకపోతే వెంకటేశ్వరుణ్ణి ఎవరైతే కొలుస్తారో వాళ్ళని శనిగ్రహం ఆ 7.5 సంవత్సరాల పాటు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఆ ఏలినాటి శని అని తెలుసుకున్న తర్వాత తనకిష్టమైనటువంటి వెంకటేశ్వరుణ్ణో
పరమశివుణ్ణో రోజు ఎలాగూ ధ్యానం చేస్తాం. ఇంకా విశేషంగా స్వామి నా జాతకంలో తప్పనిసరిగా శనిగ్రహం వస్తోంది ఈ 7.5 సంవత్సరాలు, ఇవి గనక నేను చెయ్యకపోతే ఆయన నన్ను ఇంకా రకరకాల రోగాలతోటి, ఎందుకంటే శని పట్టిందంటే అర్థం ఏంటంటే ఇక ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆ రోగం పోదు, ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో అమ్మాయి పెళ్ళి కాదు, ఇక ఏ పని చెయ్యాలనుకున్నా ఆ పని అవ్వదు, అంతగా పీడిస్తాడు శని. ఇట్లాంటి ఏళ్ళనాటి శని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో స్వామి ఇవన్నీ నాకు తొలగించు అని చెప్పి రోజు చేసే పూజ కంటే కూడా ఏళ్ళనాటి శని పరిహారార్థం తప్పనిసరిగా నీకు ఇష్టం వచ్చిన శివుణ్ణో వెంకటేశ్వరుణ్ణో వీళ్ళిద్దరినో ఒకరిని తలుచుకుంటూ ఆ శనివారం పూట హనుమంతుడిని కూడా, హనుమంతుడి అంటే కూడా శనికి చాలా భయంట, అందువల్ల ఆధ్యానం కూడా చెయ్యండి. వాటితో పాటు ఒక సద్బ్రాహ్మణుడికి నువ్వుల దానం చెయ్యాలి, నల్లటి వస్తువులు వాటిని కనుక నలుపు శివుడికి యొక్క భక్తుడైనటువంటి శనికి చాలా ఇష్టమైనటువంటిది, అందువల్ల నలుపుకి సంబంధించినటువంటి వాటిని దానం చెయ్యాలి. అంటే ఆ దానం తీసుకునేవాడు కూడా అందుకు సమర్థుడిగా ఉండాలి, ఎందుకంటే తాను ఎంత దానం తీసుకుంటున్నాడో దానికి 100 రెట్లు గాయత్రీ మంత్రం ఆ తీసుకున్నటువంటి దోషాన్ని పోగొడుతుంది. అంటే ఒకరి దగ్గర ఉన్నటువంటి ఆ దోషాన్ని తీసుకుంటున్నాడు, తన దగ్గర ఆ దోషం ఉంచుకోకూడదు, మళ్ళీ గాయత్రీ మంత్రం జపం చేసుకోవాలి, చేసుకుంటే ఆ దోషం తొలగిపోతుంది. అందువల్ల శని పట్టినటువంటి వాళ్ళు, అందులో ఏళ్ళనాటి శని పట్టినటువంటి వాళ్ళు ఇందాక నేను చెప్పిన ప్రకారం చేయాలి. అన్నిటికంటే గొప్ప విరుగుడు ఏంటంటే చక్కగా స్వామిని మనసారా తలుచుకుంటూ ఉంటే, ఎందుకంటే శని శివుడి కంటే గొప్పవాడు కాదు, శని వెంకటేశ్వరుడి కంటే గొప్పవాడు కాడు. ఆ మనస్సులో అది పెట్టుకొని మనస్సు ఇంకేంద్ర నాకు పట్టేసింది, నేను ఏది పట్టినా అవటం లేదు అని చెప్పేటటువంటి ఆ నిరాశని వదిలేసి నేను చెప్పినట్లుగా ధ్యానం చేయండి. ఆ ఏళ్ళనాటి శని నుంచి అందరూ విముక్తులవుతారు. గురుగారు, శ్రీమద్ రామాయణంలో వాలిని శ్రీరాముడు మనిషిగాను మృగంగాను అభివర్ణించాడు. ఇలా 2 రకాలుగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? ఇది కిష్కింధాకాండలో వాల్మీకి రచించినటువంటి దాంట్లో వస్తుంది. నిజానికి రాముడు చెప్పలేదమ్మా అది, ఆ మాట వాలి చెప్పాడు. వాలి చెప్పిన దాన్నే మళ్ళీ రాముడు 2వసారి చెప్పాడు. తప్పించుకోవటానికి లోకంలో ఇది నేను చెయ్యలేదు అని చెప్పడానికి 2 రకాల వాదాలు వినిపిస్తూ ఉంటారు అధునాతన సమాజంలో. అలాగే వాలి మీద బాణప్రయోగం జరిగిన తర్వాత వాలి రాముల వారితోటి వాదించటం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, నేను మానవుడి ధర్మాలతో ఉన్నటువంటి వాడిని, నన్ను నువ్వు చెట్టు చాటు నుంచి చంపావు, నేను మామూలు మానవుణ్ణి కూడా కాదు, మానవుల్లో ఉత్తమమైనటువంటి దేవతాంశతో పుట్టినటువంటి వాణ్ణి, అంటే సూర్య భగవానుడి యొక్క అంశతోటి పుట్టినటువంటి వాణ్ణి. అంటే మీకు సూర్యకులం గొప్పది, మీరు ఆ వంశీయులే, అటువంటి గొప్ప కులంలో పుట్టినటువంటి నన్ను ఇలా చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపావు, కాబట్టి ఈ రకమైనటువంటి పాపం నీకు తగులుతుంది కదా, మానవ ధర్మాన్ని పాటించేటువంటి వాడిని కదా నేను అని మొట్టమొదట మానవుడి కింద చెప్పాడు. అప్పుడు రాముల వారు, ఓహో నువ్వు మానవుడు అంటున్నావా నువ్వు అని చెప్పి, ఇది మా భరతుడు పరిపాలిస్తున్నటువంటి క్షేత్రం, ఎందుకనంటే మా ఇక్ష్వాకు వంశం సమస్తమైనటువంటి భూమండలం కూడా మా ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటిదే, దీనన్నింటికీ అధిపతులం మేమే, ప్రస్తుతం అయోధ్యని మా భరతుడు పరిపాలిస్తున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అని అంటే మా భరతుడి తరపున అహం ప్రతినిధి, నేను భరతుడి తరపున ప్రతినిధి, రాజప్రతినిధిగా. మానవులు ఎవరైనా సరే ఆ ఇక్ష్వాకు వంశంలో తప్పు చేస్తే మానవుణ్ణి శిక్షించేటువంటి అధికారం రాజుకు ఉంటుంది, కాబట్టి రాజప్రతినిధినైనటువంటి నాకు ఉంటుంది. నువ్వు మానవుణ్ణి అంటున్నావు కదా, నువ్వు మానవుడివై ఉండి ఏ మానవుడు కూడా సొంత తమ్ముడి భార్యని, తమ్ముడు బతికి ఉండగా నీ భార్య కింద చేసుకున్నావు, తప్పు కదా, మానవ ధర్మమా ఇది, అందుకని నిన్ను నేను శిక్షించాను, రాముల వారు ఇచ్చినటువంటి జవాబు. అలాగే తమ్ముణ్ణి తరిమి కొట్టావు, అన్న సొంత తమ్ముడికి వాత్సల్యం పంచాల్సింది పోయి, అదిగో ఆ పాపం ఉంది కాబట్టి, దుష్టుడైనటువంటి మానవుడివి కాబట్టి నిన్ను నేను శిక్షించాను. మానవుడు, మరి నేను మానవుణ్ణి కాదు, నేను వానరుణ్ణి కదా, మళ్ళీ రెండోది వెంటనే అందుకున్నాడు, సరేనయ్యా నేను మానవుణ్ణి కాదు, నేను కోతిని, కోతికి ఈ ధర్మాలేమీ ఉండవు కదా, చూడండి అది కాకపోతే ఇదంటూ వాదన మొదలు పెడతారు కదా,
కోతికి ఆ భార్యను పట్టుకున్నాడా, ఇక్కడ పట్టుకున్నాడా, ఎక్కడ ఎగరేసాడు, అక్కడ ఎగిరాడా, ఇక్కడ ఎగిరాడా, ఇలాంటివి ఉండవు కదా. కాబట్టి నన్ను నువ్వు శిక్షించడానికి అర్హత ఏముంది? నేను ఏ పాపం చేసినా ఏ పుణ్యం చేసినా సరే కోతి దగ్గర ఈ ధర్మాలన్నీ చూడవచ్చా? నేను మృగాన్ని కదా అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడు రాముడు. నేను మృగాన్ని కదా, మృగం కాబట్టే మృగాన్ని ఎదురుకుండా చంపనక్కర్లేదు. రాజధర్మం ఏం చెప్తోందంటే మృగాన్ని చాటు నుంచి బాణం వేసి చంపవచ్చు. ఎందుకంటే అది మృగం, అది క్రూరమైనటువంటి మృగం. ఆ మృగం ఉంటే సమాజానికి చేటు, అందువల్ల నిన్ను నేను చంపాను. చూడండి, ఆయన ఎలాగైతే పలికాడో ఆ రెండింటికి, అది కాకపోతే నాలిక మడత ఇష్టం అంటారు చూడండి. కొద్దిసేపు మానవుణ్ణి అంటాడు, కొద్దిసేపు వానరుణ్ణి మృగాన్ని అంటాడు. రెండింటికి తగిన జవాబులు చెప్పాడు. అప్పుడు వాలి, అందువల్ల ఎవరైతే కువ్యాఖ్యానాలు చేస్తున్నారో వాల్మీకి రామాయణం ఒకసారి చదవాలి. 2 చేతులు జోడిస్తాడమ్మా. అయ్యా, నువ్వు చెప్పింది అక్షరాల సత్యము, నేను తప్పు చేశాను, నా కుమారుణ్ణి మాత్రం యువరాజుని చెయ్యి అంగదుణ్ణి అని చెప్పి రాముణ్ణి ధర్మాత్ముడిగా వాలి స్వయంగా ఒప్పుకుంటాడు. అందువల్ల మనం కూడా ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి ఏనాడు కూడా నిందార్హమైనటువంటి వచనాలతోటి చెట్టుచాటు నుంచి చంపాడు అనేటువంటి వచనాలు, ఆ నిందావాచకాలు పలక్కుండుదురుగాక. ఎందుకంటే వాలే స్వయంగా ఒప్పుకున్నాడు, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు చేసిన పని సక్రమమైనది అని చెప్పి. అందువల్ల అటువంటి పురుషోత్తముడు ధర్మాకృతి మనందరినీ రక్షించుగాక. గురుగారు, దైవారాధన సందర్భంలో స్తోత్రాలు మనం చదువుతూ ఉంటాం కదా, ఆ స్తోత్రాలు బిగ్గరగా చదవాలా లేకపోతే మనసులో చదువుకోవాలా? ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న. ఎందుకనంటే కొంతమందికి పైకి చదివితే కానీ వాడికి తృప్తి ఉండదు, పైకి చదివితే కానీ తన మనస్సు తన కంట్రోల్లో రాదండి అంటాడు ఒకడు. బాగా బిగ్గరగా చదువుతాడు ఒకడు, ఒకడేమో కొంచెం నెమ్మదిగా చదువుతాడు. ఒకడు ఇవన్నీ కాదండి, అసలు మౌనంగా ఉండాలండి, మౌనంగా స్తోత్రం చేసుకోవాలి. రామకృష్ణ పరమహంసని, ఎందుకంటే వాళ్ళు మనకి మహానుభావులు ఈ కలియుగంలో. ఎందుకంటే జీవితాన్ని, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించి మనకి త్రోవ చూపించినటువంటి వాళ్ళు. ఆ రామకృష్ణ పరమహంసని ఒక భక్తుడు అడిగాడు, స్వామి, లోకంలో కొంతమంది బిగ్గరగా చదువుతున్నారు స్తోత్రాలు, కొంతమంది మౌనంగా చదువుకుంటున్నారు, మీరేమనుకోకండి, మీరు దైవ సందర్శన చేశారన్న విషయం మాకు తెలుసు. లోపల చదువుకుంటే ఎవ్వడికీ వినిపించకుండా అమ్మవారి స్తోత్రమో అయ్యవారి స్తోత్రమో చదువుకుంటే దేవుడికి వినపడుతుందా? భక్తుడి ప్రశ్న. రామకృష్ణ పరమహంస నవ్వుతూ, చీమల బారిని నువ్వు చూసావు కదా అన్నాడు. చీమలు ఒక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంటాయి, ఒక చీమ పక్కన ఒక చీమ, ఒక చీమ వెనకాల ఒక చీమ, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చీమకి నువ్వు చాలా జాగ్రత్తగా ఒక సన్నపాటి బంగారపు మువ్వ ఏదైనా కట్టడానికి గనక ప్రయత్నం చేస్తే, చప్పుడు చేసేటువంటి బంగారపు మువ్వ కడుతుంటే, అసలే చీమ చాలా సూక్ష్మం, ఆ సూక్ష్మమైనటువంటి చీమ కాలుకి ఇంకా సూక్ష్మమైనటువంటి ఒక బంగారపు గజ్జె గనక కడితే, ఆ గజ్జె యొక్క చప్పుడుని కూడా వినగలిగేటువంటి గొప్పవాడు భగవంతుడు. ఒకసారి ఊహ చెయ్యి, చీమ చప్పుడే అసలు చెవికి వినిపించదు, కానీ చీమ కాలికి కట్టినటువంటి సూక్ష్మమైనటువంటి బంగారపు గజ్జె యొక్క చప్పుడు కూడా విని ఆస్వాదించగలిగి రక్షించగలిగేటువంటి మహామహిమోపేతుడు పరమ శివుడు, లేకపోతే అమ్మవారు. అటువంటి అమ్మవారు అటువంటి సూక్ష్మమైన శబ్దాలే వింటుందే, మరి మనం లోపల చేసుకునేటువంటి సూక్ష్మమైనటువంటి ఆ నాదాన్ని ఎందుకు వినదు? కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. చక్కగా మీరు బయటికి ఉచ్చరించడం కంటే లోపల ఉచ్చరిస్తేనే, ఎందుకంటే లలితా సహస్రనామాల్లో కూడా చెప్తాడుగా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపల ఎంత ధ్యానం చేస్తే అంతగా అమ్మవారు ప్రత్యక్షమవుతారు, హృదయంలో ప్రత్యక్షమవుతారు. బహిర్ముఖంగా చదవండి, తప్పేమీ లేదు, మొదటి దశ అదే. కానీ అంతర్ముఖంగా మాత్రం మనసును నిలుపుకొని ఆ స్తోత్రాలు చదవండి, ఇది చాలా గొప్పది అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. కాబట్టి ఆ విధానాన్ని అనుసరిస్తూ నెమ్మదిగా పెద్దగా చదవటం కంటే కూడా మౌనంగా చదువుతూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరం పొందేదముగాక. గురుగారు, పాపానికి 4 మెట్లు ఉంటాయని అంటారు. స్వర్గానికి నిచ్చెనల వల్లే పాపానికి కూడా మెట్లు ఉంటాయా? ఉంటాయమ్మా. ఎందుకనంటే పాపానికి 4 దశలు అన్నారు, 4 దశలకి 4 పేర్లు పెట్టారు. 1 పొరపాటు, 2 తప్పు, 3 నేరం,
నాలుగవది ఘోరం. సరే, మన వాళ్ళు ఇప్పుడు నేరాలు ఘోరాలు అని చెప్పి ఆ చివరి రెండింటినే కలిపేసేసారు. ఇప్పుడు మన వాళ్ళు ఆ మొదటి రెండు వదిలేసేసారు. కానీ పాపం అనేటువంటి దశ ఈ నాలుగింటిలోనూ ఉంటుంది. పొరపాటు, తప్పు, నేరము, ఘోరము. ఈ 4 దశలంటే ఎలాగ సమన్వయించుకోవాలంటే, ఇప్పుడు పొరపాటు అని అంటే అందరికీ తెలిసిందే. ఒకటి రాయిపోయి ఒకటేదో రాస్తాం. ఏదో దేవుడి పేరు ఇలా రాయాలనుకోండి, ఇప్పుడు కృష్ణ రాయాలండి. చాలామందికి తెలియక ఇప్పటికీ కూడా కృష్ణ అని రాయాలంటే కకార ఇకారాలు పెడతారు, కీ కింద రావత్తు పెడతారు. అంటే నిజానికి ఏం రాయాలి? కకారం కింద వట్రుసుడి ఇలా ఇచ్చి కృష్ణ అని రాయాలి. ఆకర్షయతి ఇది కృష్ణ. ఇది పొరపాటు. పాపం కృష్ణుణ్ణి అవమానించాలి, ఇంకా వాళ్ళకి తెలియదు పొరపాటు. కాబట్టి పొరపాటుని, ఇది కూడా పాపంలో సూక్ష్మాంశం. పాపం అంటుకుంటుంది కానీ సరిదిద్దుకోవచ్చు పొరపాటు. ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక రెండవది తప్పు. పాపము యొక్క రెండవ దశ అంటే దీనికంటే కూడా కొంచెం తీవ్రమైనటువంటిది. ఉదాహరణకి మన అధునాతన సమాజంలోనే మనం అన్వయం చేసుకుంటూ ఉంటుంటే, రోడ్డు మీద వెళుతుంటాం, మనకి చాలా అత్యవసరంగా మనం వెళ్ళాలి, సిగ్నల్ పడుతుంది. ఎరుపు రంగు పసుపు రంగు పడితే ఇంకొద్దిసేపట్లో ఈ లోపల గబుక్కని వెళ్ళిపోవాలి. తప్పు. అంటే అది తప్పు అని తెలిసినప్పటికీ మన యొక్క అవసరం కోసం గబగబా వెళ్ళిపోవాలని చూస్తాం. ఫైనా పడితే కట్టేసుకుందాంలే అని చెప్పి ఇది తప్పు. ఇది కూడా భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో పాపము యొక్క రెండవ దశ. కాబట్టి దీనికి కూడా శిక్ష అనుభవించవలసిందే. ఎందుకంటే అదే సమయంలో అవతల నుంచి ఎవరైనా వస్తే, మన పేపర్లో చదువుకుంటున్నాం కదా, అటు నీకు ఇబ్బందే, పాపం వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి తప్పుకి సంబంధించినటువంటి శిక్ష అనుభవించవలసిందే. ఇది పొరపాటు, తప్పు. ఇక మూడవది వచ్చేసరికి నేరం. నేరం వచ్చేసరికి ఏంటంటే, ఒకరి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువు నా దగ్గర లేదు కదా అని చెప్పి దాన్ని ఏ రకంగా అయినా సరే దొంగతనం చెయ్యాలనుకోవటం, ఆచారాలు పాటించకూడదు అని అనుకోవటం. ఎవరైతే మంచి మంచి మాటలు చెబుతూ ఉన్నారో, ఏదో చెబుతుంటాడు లేవయ్యా అని వాటిని పెడచెవిని పెట్టడం, తన ఇష్టం వచ్చినట్లుగా లోకంలో సంచారం చెయ్యటం. ఇవి అంటే అవసరమైతే సరే, ఏమైనా సరే, అవతల కుటుంబం ఏమైనా సరే మన కుటుంబం బాగుండాలని చెప్పి అవతల వాళ్ళని కన్నీళ్ల పాలు చేసేటువంటి చర్యలు చేయటం, ఇవన్నీ కూడా నేరాలు. ఈ నేర దశ కూడా పాపంలో మూడవ దశ. ఇక పాపంలో చిట్ట చివరిది ఘోరం. ఇది ఇక దానికంటే ఇక మించింది లేదు పొమ్మన్నాడు పెద్దలు. ఏంటి ఘోరం అంటే ఏంటి? నాకు ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వస్తువు కావాలి, ఆ వస్తువు ఇవ్వటం లేదు కాబట్టి ఏం చేస్తాను అనమాట, పొడి చేస్తాను, చంపేస్తాను. చంపేసేసి వాడి దగ్గర ఉన్నటువంటి వస్తువుని నేను తెచ్చేసుకుంటాను. ఇట్లాంటివన్నీ కూడా ఘోరాలు. అంటే మానవ దశని దాటి పశు ప్రవృత్తితోటి ప్రవర్తించటం, ఇవి పాపానికి పరాకాష్ఠం. కాబట్టి తప్పు, పొరపాటు, నేరము, ఘోరము, ఈ 4 పాపానికి సంబంధించినటువంటి దశలు. ఏదీ చేయకూడదు ఇందులో, ఈ 4గిట్లో ఏమీ చేయకూడదు. కాకపోతే ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్నగా ఉంటుంది కానీ అన్నింటి ఫలితాన్ని అనుభవించవలసింది. కాబట్టి పాపోహం పాపకర్మాణ అని చెప్పి మనం దేవాలయాల్లో స్వామివారికి నమస్కారం చేసుకునేటప్పుడు కానీ, ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు కానీ, స్వామి తెలియక నేను తప్పులు చేసి ఉంటాను, తెలియక పొరపాట్లు చేసి ఉంటాను. అయితే నేరాలు కూడా ఏదైనా చెయ్యాలని నా మనసులో అనిపించవచ్చు, నేను చేయకపోయినా ఈ మనస్సున్నదే చండాలపు కొంప ఇది అనిపించవచ్చు. ఘోరాలు చెయ్యాలి అనే ఆలోచన కూడా మనసులో రావచ్చు. ఇట్లాంటి వాటన్నింటి నుంచి నన్ను విముక్తుడిని చేయవయ్యా, అందువల్లే పాపోహం అని చెప్పి అన్నిసార్లు అనుకోమంటారు. వినాయక చవితి పూజలప్పుడు కానివ్వండి, మిగతా పూజలప్పుడు కానివ్వండి. అందువల్ల పాపాలు చేయకుండా ఉండటానికి ఆ దైవం యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఆ రకంగా బతకటానికి అందరం ప్రయత్నించదము కాక. గురుగారు, శకుంతల విషయంలో దుష్యంతుడు చేసినటువంటి వాగ్దానాన్ని మరచి ప్రవర్తించాడు. శకుంతలను అలా వదిలి వెళ్ళటం ధర్మసమ్మతమేనా? నిజానికి ఇది చాలా ఆలోచించదగినటువంటి ప్రశ్న. దుష్యంతుడు అనేటువంటి మహారాజు భరత వంశానికి చెందినటువంటి గొప్ప మహారాజు. మహాభారతంలో మొదటగా వచ్చేటువంటి రాజుల చరిత్రలో దుష్యంతుడి యొక్క చరిత్ర ఉంటుంది.
ఒక రకంగా చూస్తే దుష్యంతుడు చేసింది సబబు అనిపిస్తుంది, ఒక రకంగా చూస్తే దుష్యంతుడు చేసింది తప్పు అనిపిస్తుంది. ఎట్లా అండి బాబు, దేనికైనా ఒకటే ఉండాలి కదా. ఒకటే చెప్పండి నాకు, దుష్యంతుడు చేసింది శకుంతలని విడిచిపెట్టాడు, దుష్యంతుడు చేసింది తప్పా ఒప్ప అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక దృష్టితో గనక ఆలోచిస్తే దుష్యంతుడు చేసింది సబబు, ఒక దృష్టితో చేస్తే మాత్రం తప్పు. ఎట్లా అంటే పెద్దవాళ్ళ సమన్వయం, నా సమన్వయం కాదు. ఎందుకనంటే అతను ఒక మహారాజు, చక్రవర్తి. శకుంతల్ని ఎక్కడో అరణ్యంలో చూశాడు. ఇద్దరూ కూడా ఆ అష్టవిధ వివాహాల్లో ఆ రోజుల్లో అనుమతి ఉంది కాబట్టి గాంధర్వ వివాహం అని చెప్పి ప్రేయసి ప్రియులు ఇద్దరు కనుక ఇష్టపడితే ఇక పెద్దవాళ్ళ అనుమతి అవసరం లేదు, వివాహం చేసుకోవచ్చు. దాన్ని గాంధర్వ వివాహం అంటారు. అటువంటి వివాహాన్ని శకుంతలతోటి కణ్వ మహర్షి లేనటువంటి సమయంలో దుష్యంతుడు చేసుకున్నారు. చక్కగా కొంతకాలం ఇద్దరు ఆనందంగా ఉన్నారు. తర్వాత దుష్యంతుడు, నేను రాజ్యానికి తిరిగి వెళ్ళి నీకు చక్కగా మంత్రులతోటి సేవకులతోటి కబురు పెడతాను, పరివారంతో సహా నిన్ను తీసుకొని వస్తారు, ఇలా నిన్ను తీసుకెళ్ళటం కంటే కూడా అలా స్వాగత సత్కారాలతోటి నిన్ను తీసుకొస్తే బాగుంటుంది నా రాజ్యానికి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి దుష్యంతుడు వెళ్ళిపోతాడు. వెళ్ళినటువంటి వాడు ఎంతకాలానికి మళ్ళీ తిరిగి రాడు, అక్కడి నుంచి ఎటువంటి కబురు రాదు. తర్వాత కణ్వ మహర్షి జరిగినటువంటి సంగతి తెలుసుకొని శకుంతల్ని శిష్యులతో సహా దుష్యంతుడి దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడే మన ప్రశ్న సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇక్కడ దుష్యంతుడు శకుంతల ఎవరో గుర్తుపడతాడు, తన భార్య అని తెలుసు, శకుంతల బిడ్డతో సహా వస్తుంది. మహారాజా, నేను శకుంతల్ని మన ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకున్నాము, ఇతను మన బిడ్డ అని చెప్తే నువ్వెవరివి? నేను మహారాజుని, నీకెంత ధైర్యం, మన ఇద్దరం వివాహం చేసుకున్నామని వచ్చి చెప్తున్నావా అని అంటాడు ఆవిడెవరో తెలిసినటువంటి దుష్యంతుడు. తర్వాత శకుంతల తన దురదృష్టానికి చింతిస్తూ బయటికి వెళుతూ ప్రార్థన చేస్తే ఆకాశవాణి చెప్తుంది పైనుంచి దేవతలు, దుష్యంత మహారాజా, ఈవిడ నీ భార్య, మీరిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు అని ప్రజలందరూ వినేటట్లుగా ఆకాశవాణి వినపడుతుంది. అప్పుడు దుష్యంతుడు సగౌరవంగా పిలిపిస్తాడు, శకుంతల పొరపాటు అయిపోయింది, నువ్వు నా భార్యవే, రా నిన్ను నేను రాణి కింద చేసుకుంటాను అని సగౌరవంగా తీసుకుంటాడు. ఇక్కడ సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. దుష్యంతుడు చేసింది తప్పా ఒప్ప అంటే రాజుగా చేసింది ఒప్పు. ఎందుకనంటే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, ప్రజలకి తెలియదు శకుంతల ఈయన యొక్క భార్య అని చెప్పి. ఎవరో అందంగా ఉన్నటువంటి అమ్మాయి ఆస్థానానికి వచ్చి నిలబడ్డ వెంటనే పెళ్లి చేసేసుకుంటున్నట్రా అని చెప్పి రాజుగారి దృష్టి ఇంత కాముకత్వం ఉందా అని చెప్పి ప్రజలందరూ అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజల దృష్టిలో చులకనక రాజు కాకూడదు కాబట్టి రాజదృష్టిలో ఆవిడని వద్దన్నాడు. దేవతలందరూ కూడా చెప్పిన తర్వాత ఆవిడ మహిమ తెలుసు కాబట్టి ఆవిడ్ని స్వీకరించాడు. ఇక ప్రజలు కూడా నోరెత్తటానికి వీలు లేకుండా చేశాడు. అందువల్ల ఒక దృష్టితో ఆలోచిస్తే దుష్యంతుడిది రాజు పక్షంలో ఒప్పు, మామూలు మానవుడి పక్షంలో మాత్రం తప్పు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.